యాజ్ ఎక్స్పెక్టెడ్. యా నబీల్ టు ఇంకొకళ్ళు ఎవరు, నబీల్ టు సోనియా చేస్తారు, పృథ్వీ. ఇంకొక పర్సన్ పృథ్వీ. పృథ్వీ. అండ్ మన ఆదిత్య ఓం కూడా సోనియాకి వేస్తాడు. అండ్ ఇంకా అంతే, రివర్స్ ఎవరే వేస్తారు మళ్ళీ ఆదిత్య ఓంకి. పాయింట్ ఏది మాట్లాడదాం, ఏది ఇంట్రెస్టింగ్ ఉంది? సోనియా వర్సెస్ నబిలా బెటర్ ఉంటది. అదొక్కటే హైలైట్ ఏమో అనుకుంటున్నా. ఓకే, మన నబీల్ సోనియాకి వేసిన పాయింట్ ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు నరాలు కనిపించే అంత గట్టిగా మాట్లాడతాడు అని చెప్పేసి అన్నాడు కదా. ఆ పాయింట్కి ఆమె ఏదో డిఫెండ్ చేసుకుంది, కానీ అది మనకి 50-50 చూపించాడు, అది అర్థం కాలేదు. సో దాని మీద అంటే ఆ పాయింట్ కరెక్ట్ అంటారా కాదంటారా? 100% కరెక్టే, అంటే కొంచెం అగ్రెసివ్ గానే మాట్లాడుతుంది. చూడాలి బ్రో, రేపు సోనియాని డామినేట్ చేస్తాడా? ఎవరు? నిఖిలా చెయ్యడు, సేవ్ కూడా చేయట్లేదంట. బస్సు ఏదో పెట్టిండు ఇందాక సన్నీ. ఈసారి సేవ్ కూడా చెప్పలేదు. అండ్ ఎవరికైనా వేసుకోవచ్చు, ఎవరికైనా వేసుకోవచ్చు. ఏమని పెట్టిండు మదన్న ఏమని పెట్టిండు? నిఖిల్ కి ఏదో పవర్ ఇస్తే 9 కాన్ సేవ్ చేశాడంట. సూపర్. అయితే అదే వాళ్ళని మొత్తం ఇంట్రెస్ట్ చూపుతుంది. నిఖిల్ కనుక ఇండివిజువల్ గా ఆడితే బాగానే ఉంటది అనుకుంటున్నా నేనైతే. మీరు ఇండివిజువల్ ఎందుకు అనుకుంటున్నారు? ఇండివిజువల్ మీన్స్ ఈ సోనియాకి దూరంగా ఉండి ఆడితే. ఇప్పుడు దూరంగా ఉన్నట్టే దగ్గర ఆయన ఆట ఆయన ఆడుతున్నాడు. నాకు అలా అనిపించలేదండి. ఎందుకు సేవ్ చేసి ఉంటాడు? ఏం రీజన్? నైనికాకి చాలా ప్లస్. అవును, చాలా ప్లస్. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆమె ఫుటేజ్ లేదు, ఈ వీక్ ఫుటేజ్. ఎందుకు సేవ్ చేశాడు? ఏ పాయింట్ మీద సేవ్ చేసి ఒక్క ఓటే పడిందేమో, లెస్ ఓట్స్ ఉన్నాయేమో, అందుకనే సేవ్. అట్లా కాదు, అంటే పవర్ ఇచ్చినప్పుడు అతను ఇది ఉంటది కదా, కొన్ని వేరియస్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఆ కన్సిడరేషన్స్ బేస్ మీద పాయింట్ ఏదో చెప్పుకుంటాడు. ఇంకా నా నామినేషన్ సేవ్ చేశాడంటే సీతకి చెయ్యొచ్చు, కానీ సీతకి నామినేషన్ పడ్డదో లేదో తెలియదు మరి. అవును, యాక్చువల్ గా సీతకు పడగనందుకే నైనికల్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చేసాడని ఒక బ్లేమ్ పడ్డది కదా, దానికోసం అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకెవరో అయితే బయటకు వెళ్ళేది. నెక్స్ట్ ఇంకా అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంది నామినేషన్ లో? ఏంటి ఇవి కూడా నామినేషన్ లో ఉంటుంది. అండ్ ప్రేరణ టు విష్ణుప్రియ, నువ్వు ఇది చూసావా? నేను దోశ అలా వేయలేదని చెప్పేసి అందరు అన్నారు. ఉండకపోవచ్చండి, అది క్లోజ్ చేస్తారు కదా. అది క్లోజ్ చేస్తే నాగార్జున క్లోజ్ చేసిందని మళ్ళీ ఇక్కడ తీసుకురారు వీళ్ళు. అదొక అయితే వీళ్ళు ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ వేరే పాయింట్ తో పడవచ్చు, కానీ పడకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకంటే యష్మి సోనియా ఉంటదండి, యష్మి సోనియా గట్టిగా 100%. యష్మి వర్సెస్ మణికంఠ, యష్మి వర్సెస్ సోనియా. మనకి చాలా క్యూరియాసిటీగా మణికంఠ ఇప్పుడు యష్మిని వేయకపోవచ్చు అండి. యష్మి వేస్తే మణికంఠ యష్మిని మాక్సిమం వేయకపోవచ్చు. ఒకవేళ అదే చింకి వేస్తే మాత్రం వేయకపోవచ్చు. అవును, అది ఆల్రెడీ ఇది నెగిటివ్ అయ్యాడు కదా మన కన్ఫెషన్ రూమ్ ది, ఇంకా అయ్యాడు. ఆ అబ్బాయి నిన్నట వీడియో చూసిన దగ్గర నుంచి బాధపడుతున్నాడు తెగ. ఇవాళ అబ్బాయి వెళ్ళేటప్పుడు దానికోసం ఏడ్చాడా వీడియో చూసినందుకు, లేకపోతే అబ్బాయి వెళ్ళినందుకు ఏడ్చాడో అర్థం కాలే నాకు. వీడియో కాదు, ఆయన సేవ్ అయినప్పుడు ఒక నిమిషం రాదు గారు, ఆయన సేవ్ అయినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు ఈయన మళ్ళీ ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు రా దేవుడా అనుకున్నా నేనైతే. నాకు అట్లనే అనిపించింది. ఎవరు మణికంఠ అది కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ అంత అది చూపించారు కదా వీడియో. సో అది చాలా భయంకరంగా నెగిటివ్ అయిపోయి ఎలిమినేట్ అయిపోతున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అందుకే అంత అలాంటి ఎక్స్ప్రెషన్ వచ్చి ఉండొచ్చు ఆ పర్టికులర్ టైం. అండ్ ఇంకొకటి ఎక్స్ప్రెషన్ చూసారా? సోనియా ఏం చెప్తుంది,
నా అవసరం వాడికి ఉంది, నా అవసరం అబ్బాయికి లేదు అన్నప్పుడు అంటే డిపెండెంట్ అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి నేను నాకు నెగిటివ్ చేస్తుందా పాజిటివ్ చేస్తుందా అన్నట్టు కాదు చూసాను. ఇది ఇప్పుడు మీనాకుమారి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి మీనాకుమారి గారు అక్క రాదన్న ఒకవేళ నాగమణి కంటే ఏ పాయింట్ లేకపోతే అదే పాయింట్ తీసుకొచ్చి సోనియా నామినేట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యా కానీ ఉంటాయిలే లాస్ట్ గేమ్ లో ఆడాడు కదా, ఉండొచ్చులే గేమ్ లెవెల్లో అనుకుంటున్నాను, ఏమో మరి తెలీదు. కానీ యష్మికి నిఖిల్ మీద బాగా కన్సర్న్ ఉందబ్బా. నేను అయిపోగానే లైవ్ లో చూసాను, నేను కూడా చూసాను. వాళ్ళంతా ఒకే గ్రూప్ కదండి, జస్ట్ వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నారు చూడండి, ఆఫ్టర్ 2-3 వీక్స్ తర్వాత వాళ్ళంతా ఒక్కటే అయిపోతారు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారు గ్రూప్ మేడం ప్రతిమ గారు అలా కాదు ఉంటారులే. చూడండి మీరే అంత కన్సర్న్ ఎవరు చూపిస్తారండి, వేరే వాళ్ళకి చూపించడం లే, ఓన్లీ నిఖిల్కే చూపిస్తున్నారు. లేదంటే పృథ్వీ అందరు చూపిస్తున్నారు కదా, మరి ఎట్లా సీత కూడా చూపిస్తుంది, మరి సీత చూపిస్తుంది, విష్ణు చూపిస్తున్నారు, సోనియా చూపిస్తుంది, యష్మి చూపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇంత కన్సర్న్ చూపిస్తుంటారు చెప్పండి, ఎందుకు ఇంత కన్సర్న్ వాళ్ళకి? మీరు స్టేట్మెంట్ ఫస్ట్ టైం అన్నారంటే వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు, అందుకనే వాళ్ళు కన్సర్న్ చూపిస్తారు. ఒకటైపోతారు చూడండి, వాళ్ళంతా ఒకటైపోతారు అన్నారు అంటున్నాను, నేను అని చెప్పట్లేదు. ఇగోండి నేనే అంటున్నాను. నేను ఇక్కడ ఒకటి అర్థం చేసుకున్నాను ఏంటంటే సోనియా గ్రూప్ గా వెళ్తే వాళ్ళకి లాస్ట్ వరకు ఉంటారండి చూడండి, వీళ్ళంతా లాస్ట్ వరకు ఉంటారు. కాదు ప్రతిమ గారు, ఒక నిమిషం సంపత్ ప్లీజ్. కాదు అంటే ఓన్లీ గ్రూప్ గా వెళ్తేనే ఉంటారా, లేకపోతే గేమ్ ఆడి టాస్క్లు ఆడి అంత జెన్యూన్ ఉంటే వెళ్తారా ప్రతిమ గారు? 50-50. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి అసలు గేమ్ ఆడలేదు. రాజుగారు లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి ఏమి ఆడకుండా హ్యాపీగా వెళ్ళిపోయింది. శోభా శెట్టి ఆడలేదా చెప్తున్నాను, నామినేషన్ కాదు అసలు టాస్క్ లేనా అండి అసలు బిగ్ బాస్ అంటే? మీరు అందరూ 50% అదే కదా చూస్తా ఉండదు. ఇప్పుడు మీరు అదే అంటున్నారు కదా, మీరు కాదు అందరూ. ఇప్పుడు లాస్ట్ వీడు ఆడలే, అబ్బాయి ఆడలే, వాళ్ళు ఆడలే అని చెప్పారు కదా, సో అక్కడ కూడా మీరు కన్సల్ట్ చేసి ఇది తీసుకుంటున్నారు కదా. టాస్క్ల గురించి వచ్చినప్పుడు టాస్క్ల గురించి మాట్లాడతారు ప్రతిమ గారు. ఇప్పుడు అది కాదు ప్రతిమ గారు, మీరు నాన్ స్టాప్ చూసారా చూడలేదా? చూసారా? చూసాను. బిందు మాధవ్ ఏ టాస్క్ గెలిచింది, ఏ టాస్క్ లో విన్ అయింది, ఎందుకు గెలిచిందామా? నోరేసుకొని పడిపోయి గెలిచింది లేండి పూర్తిగా. అభిజిత్ కూడా ఏ టాస్క్ లో విన్ అయ్యాడని ఇంత నేమ్ వచ్చింది, ఇప్పటికీ అతను నెంబర్ 1. ప్రతిమ గారు ఇక్కడ టాస్క్లు అనేది ఆ వీక్ వరకు నీ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఓవరాల్ గా టాప్ 5 కానీ పోవాలి అంటే ఎక్కువ మన జెన్యూనిటీని, వాళ్ళు ఫేక్ ఉన్నారా మామూలుగా ఉన్నారా అనే దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఓట్లేసే వాళ్ళు 80%, 70% అన్ని చూసే వేస్తారండి. 30% పిఆర్ ఉంటుంది, ఉండదని నేను చెప్పను. కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము అంటే ఎంతో కొంత మనకు వాళ్ళ మీద ఏదో ఒక ఒపీనియన్ ఉండడం వల్ల మాట్లాడతాము, అంతేగాని ఓన్లీ టాస్క్లు ఆడితే గెలుస్తారు అనేది అది మరి నాకైతే, నేను ఇన్ని సీజన్లు చూసినా నాకైతే అనిపించలేదు ఎప్పుడు. యాక్చువల్లీ సీజన్ 5 నుంచి మారింది దట్టు మళ్ళా. అట్లా కాదు, దట్టు ఇప్పుడు వాళ్ళు ముందు బాగా క్లోజ్ అవుతారు అది ఇది అని అంటున్నారు కదా. ప్రేరణ కానీ యష్మి కానీ టాస్క్లు ఆడేటప్పుడు కానీ నామినేషన్లో కానీ ఎప్పుడు కూడా నిఖిల్ని నామినేషన్ చేసిండ్రు. టాస్క్లు ఆడేటప్పుడు వాళ్ళేం ఫేక్ ఆడలేదు. నిన్న టాస్కే మనం గుడ్ల టాస్క్ చూసుకోండి ఎలా ఆడారు వాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు. అంత కన్సర్న్ ఉంటే అట్లా ఆడరు కదా ప్రతిమ గారు. అట్లా కాదు మధు గారు, మీకు ఇక్కడ పాయింట్ చెప్తాను. ఇక్కడ అంత అయిపోయిన తర్వాత అంతలా కొట్టుకున్నారు కదా, నిఖిల్ పృథ్వీ మా మీద ఇలా అగ్రెసివ్ అయిపోయారు, అంత అయిపోయింది అన్నారు కదా. యష్మి గారు ఏం చేస్తారు, నిఖిల్ మళ్ళీ చీప్ గా గెలవగానే వెళ్ళిపోయి హగ్ చేసుకుని కిస్ కూడా చేస్తారు.
అంటే గ్రూప్ అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ అదేంది బ్రో, నాకు అర్థం గ్రూప్ కాదు. ఏముందన్నా, స్పోర్టివ్ గా తీసుకున్నారు అనుకోవచ్చు కదా. కాదు గ్రూప్ అంటే ఎట్లంటే రాజు గారు, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు నేను మనకంటే జస్ట్ హగ్ చేసుకుంటేనే ఇంత ఫీల్ అవుతుంది, ఇంత ఫిజికల్ గా అగ్రెసివ్ గా ఆడినప్పుడు ఫీల్ అవ్వలేదు కదా. నేను అలా అదే స్పోర్ట్స్ అది కాదండి ప్రతిమ కాదు, అదే స్పోర్ట్స్మెన్షిప్ అంటే. ఈ స్పోర్ట్స్ లో నువ్వేమేం చేసుకో, నేనేమనను. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఉమెన్ కార్డ్ తీయలేదు నిన్న అంత జరిగినా గానీ. అదే స్పోర్ట్స్మెన్షిప్. ఇక్కడ అతను ఆమెతో స్నేహంగా ఉండి ఆ పాయింట్ తీసేసినప్పుడు ఆమె ఎమోషనల్ అయింది. అది ఎమోషనల్ అయ్యి పట్టుకున్నప్పుడు ప్రాబ్లం అనిపించింది ఆమెకి. ఇంకొకళ్ళు ఎప్పుడో ఎవరైనా పట్టుకుంటుంటే కదా ఆమె ఏమన్నా అన్నదా? మనము ఒక మైండ్ సెట్ లో ఉండొద్దు ప్రతిమ గారు. వన్స్ మీరు ఫ్యూచర్ లో అంటే మాట్లాడదాం మనం కూడా. మామూలుగా వాళ్ళు ఫ్యూచర్ లో ఇది తప్పు చేసిండ్రు ఇది అంటే ఓకే. యాక్చువల్లీ నాకు ఇంకోటి అనిపిస్తుంది, వైల్డ్ కార్డ్స్ ఇచ్చే ఇన్పుట్స్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఇండివిజువల్ గా నటిస్తూ వైల్డ్ కార్డ్స్ ఇచ్చే ఇన్పుట్స్, వైల్డ్ కార్డ్స్ వచ్చే వాళ్ళు మహామహులు. వాళ్ళు చచ్చినా చెప్పరు, వాళ్ళు అసలు పాజిటివ్ చెప్తారో నెగిటివ్ చెప్తారో కూడా తెలియదు. అసలు వాళ్ళ మీదే డిపెండ్ అవ్వకూడదు. లేదండి, వైల్డ్ కార్డ్స్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ తో ఒక గ్రూప్. ప్రతిమ గారు అదొకటి. ఈ గేమ్ లో కొంతమంది మనకు ఉండాలండి. ఎందుకంటే ఏదన్నా సపోర్టింగ్ ఒకటి ఉండాలి గ్యారంటీగా. సపోర్టింగ్ కాదండి, గ్రూప్ అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్ లో ఇప్పుడు మధు గారు, రాజు, ప్రతిమ అనేది మన ముగ్గురు గ్రూప్ అనుకుందాం, మిగతా ముగ్గురు గ్రూప్ అనుకుందాం. ఇక్కడ నేను వీక్ కొత్తగా వచ్చినాను కాబట్టి ఈ ప్యానల్లోకి నేను నేను ఎనీ టైం ఎలిమినేట్ అయిపోవచ్చు. సో నేను ఉన్నప్పుడు మధు అండ్ మీనా గారు ఏం చేస్తారంటే, ఐదర్ మధు ఆర్ మీనా వాళ్ళిద్దరు ఓట్స్ మీరు నామినేషన్ లో లేరు అనుకోండి, నాకు హెల్ప్ అవుతుంది మీ ఓట్స్. అట్లా మీ ఓట్స్ ఉంటది అండ్ సేవ్ చేసుకునే ఏం చేస్తారంటే, ఎలా ఉంటది చెప్పంటావా? అది ఓన్లీ పిఆర్ వాళ్ళు చేస్తారు గానీ కామన్ ఆడియన్ ఇయ్యరబ్బా. 100లో 1% వేస్తారు అట్లా. చేస్తారండి. ఇప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తే మీ ఫ్యాన్స్ వచ్చేసి చూడండి ఎంత సపోర్ట్ చేస్తాంది, తనకి కూడా మనం ఓట్స్ వేస్తాము అని ఒక కన్సర్న్ నుండి వేస్తారండి కొంతమంది. అదే సపోర్ట్ అందరూ నిఖిల్ అన్నది సీత కానీ ఎవరు కానీ, ఎందుకంటే తనకి ఫ్యాన్ బేస్ కాబట్టి అంత కన్సర్న్. కాదు ప్రతిమ గారు, అదే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాదు ఇప్పుడు షన్ను సిరి ఉన్నప్పుడు సిరి ఎందుకు షన్ను సపోర్ట్ చేస్తుందంటే, తన ఓట్ బ్యాంక్ నుంచి కనీసం తనకి ఓట్స్ వస్తాయని తనకు తెలుసు కాబట్టి షన్నుతోనే ఉండిందన్నమాట ఫుల్ సీజన్ లో. రిలేటెడ్ వచ్చారు ఎప్పుడంటే, ఇప్పుడు మధు గారు, మీనా గారు ఇద్దరు నామినేషన్ లో ఉన్నారు, నేను కూడా ఉన్నా. అప్పుడు ఏమవుతుందంటే ఓట్ స్ప్లిట్ అవ్వడం జరగదు. కానీ అప్పుడు మధు గారు, మీనా గారు, రాజు గారు కలిసి అసలు ఒక్క ఓటు కూడా పడలేదు అనుకోండి లక్ష్మి గారిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మనం ముగ్గురం కలిసి వెళ్ళి గ్రూప్ గా నామినేట్ చేస్తే ఆమె ఇప్పుడు రాజుకు రిలేటెడ్ ఓట్ బేస్ లో ఉన్నప్పుడు లక్ష్మి గారు టార్గెట్ అవ్వచ్చు. ఇక్కడ లక్ష్మి గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను జస్ట్ అట్లా. తీసుకోండి నో ప్రాబ్లం. అట్లా అంటే ఒక టార్గెటిజం ఉంటుంది గ్రూప్ ఉన్నప్పుడు. ఇంకొక పర్సన్ వీక్ అని మనకి ఒక ఐడియా వచ్చి ఆ పర్టికులర్ పర్సన్ ని నామినేషన్ లో పెట్టుకోవడానికి కాదండి. గ్రూప్ అది నాట్ మ్యాటర్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. గ్రూప్ ఇదంతా నాట్ మ్యాటర్ అండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆ గ్రూప్ లో ఎంతో కొంత ఏదైనా సరే జెన్యున్ ఉంటేనే ఓట్స్ పడతాయి. అది ఎవరైనా సరే. నువ్వు నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వు ఎంత గ్రూప్ ఫామ్ చేసినా, నీకు ఎంత మంది సపోర్ట్ చేసినా నువ్వు సర్వే అవ్వడం కష్టం. వన్స్ నెగిటివ్ వచ్చిందంటే, ఐ మీన్ నెగిటివ్ గా ప్లే చేసినా కూడా. లేదు కదండి, స్పై లాస్ట్ వరకు వచ్చింది కదా ఆల్మోస్ట్. ఎవరు? మన అమర్ స్పై అండ్ అమర్ స్పా బ్యాచ్ ఎవరు, మన శోభా శెట్టి అలాగే సేవ్ అయింది కదా. అదే దాన్ని గ్రూపిజం అదే గ్రూపిజం అనమాట. లాస్ట్ వరకు రామచంద్ర మధు గారు ఇంకా వదిలేద్దాం, ఇంకా సరే
లాస్ట్ సీజన్ లో చాలా కొట్టుకున్నాం దాని కాదు గురించి. మీకు శోభా ఓపుకుంటే ఆ శెట్టి వీడియోస్ చూడండి. అట్లా కాదు. శోభా శెట్టి అసలు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆమె చేసే అతి వల్ల ఆమెకు రాలేదు కానీ రీచ్, ఆమె పెట్టే నామినేషన్స్ కానీ ఆమె పెట్టే పాయింట్లు కానీ ఎంత పద్ధతిగా ఉంటాయి ఏమోలే. నేను నామినేషన్స్ ఎక్కువ ఇష్టపడతా కాబట్టి శోభా శెట్టిని ఇష్టపడచ్చేమో అదే మేబీ. నేను అదే నేను ఫ్యాన్ ఎప్పుడైనా శోభా శెట్టి ఫ్యాన్ ఉన్నారండి అన్నట్టున్నారు. మధు గారు. అందుకే శోభా శెట్టి మొన్న గురించి చెప్తే వాళ్ళు సురేంద్ర గారు చాలా కూడా మొన్న వచ్చి ఇదే చెప్పారు. లేదు లేదు ప్రతిమ గారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను కూడా ఉన్నాను, సురేంద్ర గారు కూడా ఉన్నారు. లాస్ట్ టైం మాకు నచ్చింది ఆ అవును. గేమ్. ఎందుకంటే ఎందుకంటే ఒక ఒక ఊగి వద్దు, ఇలాంటివి వద్దు, ఊగి ఇలాంటివి ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు నచ్చుతారు. దాని గురించి ఏమి పాయింట్అవుట్ చేయని అవసరం లేదు. హాయ్ మధు బ్రో. హాయ్ 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 వచ్చినవా? ఇప్పుడే వచ్చా. ఏమి అయిపోయిందే? తినేసి ఇప్పుడే వచ్చా. చాటింగ్లు వగైరా అన్ని అయిపోయినాయా అని వచ్చినావు అంటున్నా నేను. ఇప్పుడే లైవ్కి వచ్చా. ఇంతకుముందు ఏం చూడలేదు. లైవ్ లో మీ పేరు చూసా వచ్చా. అవును, నేను కూడా ఎపిసోడ్ చూడలే నేను కూడా ఏం లేదు అక్కడ. నీ పర్సనల్ చాటింగ్స్ అన్ని అయిపోయి ఇక్కడికి వచ్చినావు అంటున్నా సూర్య. అవునవును కరెక్ట్ బ్రో. అది నేను చూసానా, నేను గెస్ చేసి చెప్తా సూర్య. అట్లీస్ట్ ప్రోమో ప్రకారం అది నీ పర్సనల్ చాటింగ్స్ అయిపోయినాయి ఎందుకని వచ్చినావు అంటున్నా నేను. కరెక్ట్. రేపు నామినేషన్స్ చూద్దాం. నామినేషన్స్ ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు? వచ్చింది కదా లిస్ట్ ఆల్రెడీ, నామినేషన్ లిస్ట్. మా ఎస్పీ పాప నామినేట్ కాలే. ఎవరు? యష్మి పాప నామినేట్ కాలే అంట. యష్మినా? నీకు యష్మి ఇష్టం కదా, మర్చిపోయినా. యష్మి కాదు, మీ యష్మి ఏందే గ్రూప్ గేమ్ ఆడుతుంది సూర్య. ఎవరితో ఆడింది? ఇప్పుడు ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. అట్లా కాదు, కన్సోల్ చేస్తుంటే నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ కోసము. నిఖిల్ ఓట్లు పడాలని నిఖిల్ తో ఉంటుంది అని కొందరు వ్యూవర్స్ పాయింట్. అవసరం లే, యష్మి ఆర్మీనే ఉంది, నిఖిల్ ఆర్మీ మాకు అవసరం లే. వద్దులేండి, ఆర్మీలో బ్యాక్ స్టేజ్ పెడతారు, ఎందుకు అవసరం? కాదు అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళ తప్పే ఉంది, ఉండొచ్చేమోలే, అది కూడా మేబీ ఉండొచ్చులే. కానీ పోయినసారి అయినట్టు ఇండివిజువల్ గా అయితే బాగానే గెయిన్ చేసుకుంటుంది అన్న ఆడియన్స్ ని. ఉంది కాబట్టి లీడింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆమె పోయినసారి నామినేషన్స్ లో సోనియాని ఆడుకున్నప్పుడే ఆమె గ్రాఫ్ తప్పని పెరిగిపోయింది ఆడుకో జనాలలో. అదొకటి నిన్న ఆడిన టాస్క్ లో ఇంకా ఎక్కడికి వెళ్ళింది ఆమెకు అవసరం లేదు, నిఖిల్ అవసరం లేదు, ఇంకొకళ్ళు అవసరం లేదు. ఇప్పుడున్న సినారియో ప్రకారం మా ఇంట్లో నుంచే 30 ఓట్లు పడతాయి వారానికి. ఆమెకు నువ్వు సామాన్యంగా లేవు స్వామి. ఏంది 30 ఫోన్ల నుంచి చేస్తున్నావా ఏంది సూర్య నువ్వు? 30 ఎందుకు బ్రో, 5 ఫోన్లే, 5 ఓట్లు, 5 మిస్డ్ కాళ్ళు. మరి అప్పుడు 10 కదా, 30 అంటే 50 అవుతాయిగా. ఓహో అట్లంటావా? 5 ఓకే ఓకే ఓకే. అండ్ ఒక్కో దాంట్లో 2 సిమ్లు ఉంటే ఇంకా మంచిది. అన్ని చేస్తాడు ఆ పిల్లడు. ఎందుకులే కానీలే, ఇప్పుడు ఎవరు అనింది మాట? సంపత్ బ్రో కదా. కమాన్ బ్రో, మీ ఇంట్లో నుంచి కూడా మెల్లగా అట్ట చేసి చెప్తా. మనం ఎవరికి లేదు. యష్మి నెక్స్ట్ వీక్ కాక నెక్స్ట్ వీక్ గ్యారెంటీ ఎలిమినేషన్ అంట సూర్య. కాంట్రాక్ట్ 5 వీక్స్ వరకే ఉందంట. 5 వీక్స్ వరకే ఉందంట. రేపు ఒక్క వీక్ సేవ్ అయిందంటే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. ఎట్టైనా తన్నుకొని వస్తుంది ఒక 10 వీక్లో. టాప్ 5 వచ్చేదాకా చూడమంటావు నువ్వు మీ యష్మిని? టాప్ 5 రాదులే, టాప్ 6 వస్తుంది. ఎందు పోయా నీలాంటి వాళ్ళే 30 ఓట్లు వేస్తుంటే ఇంకేం రాదులే.
అబ్బా పాపం ఆమెనే అవి- కానీ హిందీ బిగ్ బాస్ లో పెట్టింటే టైటిల్ ఎత్తుకొని పోయేది. ఓరే ఎందుకని ఇక్కడ తెలుగు వాళ్ళు నచ్చట్లేదా ఏంది సూర్య? మళ్ళా అంత జెన్యున్ నచ్చదులే మన వాళ్ళకు లేడీస్. అవునా? అదే జెంట్స్ చేసింటే ఈ పాటికి ఓయమ్మా నిఖిల్ దాటుకొని పోయింది. అవి గారు ఆమె Genuine ఎప్పుడైనా పెడతారేమో. వ్యాలిడ్ ఆమె వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడుతుంది. నువ్వు సూపర్ సూర్య, చిన్న పిల్లడు ఇప్పుడు వైట్ భలే కార్డ్స్ ఏదైనా కనుక్కుంటున్నావు. ఇప్పుడున్న వాళ్ళకంటే ఎక్కువ ఫేమ్ తెచ్చుకునే అవకాశం ఉందంటారా? ఎవరు ఇప్పుడు ఉండు ఇప్పుడు